శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 61, 62 దశకములు. 61వ దశకము మునిపత్ని మహానుగ్రహము. తతచ్చ బృందావనతోతి దూరతో వనంగతస్త్వం కలుగోపగోకులైః హృదంతరే భక్తతరద్విజంగనా కదంబకానుగ్రహణాగ్రహం వహన్. అవ్వల గోపకులతో గోవులతో బృందావనమునకెంతో దూరమేగి అందు విహరించుచు నీ భక్తి చేత రంగితాంతరంగలై నీ వారైన అంగలను అనుగ్రహింపవలనన్న అభినివేశముకొని తతో నిరీక్ష్య శరణేవనాంతరే కిశోరలోకం క్షుదితం తృషాకులం అదూరతో యజ్ఞపరాన్ ద్విజాన్ ప్రతి యసజ్జయో దీది వియాజనాయతాన్. నిలువ నీడ కనరాని ఆ వనిలో దప్పివడి ఆకలిచే నకనకబడిన గోపబాలురను చూసి ఈ దాపురనే అదిగో అక్కడ యజ్ఞము చేయుచున్న విప్రులను పోయి అన్నమడిగి తెచ్చుకొండు అని దయామతివై పంపితివి. గతేష్వదోతేష్వభిధాయతేభిధాం కుమారకేష్వోదనయాజిషు ప్రభో శృతిస్థిరాప్య అభినిన్యురశ్రుతిం అకించిదూచుచ్చ మహీసురోత్తమాః. నీ చెప్పిన జాడనరిగి వారు నీ పేరు చెప్పి అన్నమడుగగా, ప్రభు బ్రాహ్మణోత్తములు సృష్టి స్థిర అపి వినుకలి శక్తి ఎందు స్థిరులైనను మంచి శ్రవణేంద్రియ శక్తి ఉన్నవారయ్యు అశ్రుతిం వినమిని వినిపించుకొనకపోవుటను నిన్యుహు పొందిరి. అనాదరార్థిన్నధియో హి బాలకాః సమాయయుర్యుక్తమిదం హి యజ్ఞసు చిరాధభక్తా కలుతే మహీసురాః కథం హి భక్తం త్వయితైః సమర్ప్యతే. అట్లు నిరాదరింపబడిన పశుబాలురు చిన్నబోయిన మనసులతో నీ ఉన్న మేడకు తిరిగి వచ్చిరి. ఆ సోమయాజులు చేసింది న్యాయమే. వారు అభక్తులు, అశక్తులు, శక్తి లేనివారు కావున భక్తి సమార్చన నీ ఎడల భక్తులైన వారి పూజ అన్న సంతర్పణ ఎట్లు చేయగలరు అని ఒక అర్థము. వారు చిరకాలము నుండి అభుక్త అన్నము లేనివారు. అట్టివారిచే నీ ఎడభక్తం అన్నము కథం సమర్ప్యతే ఎట్లు సమర్పింపబడును అనగా ఉపవాస అనంతరము ఉండువారు అన్న సంతర్పణ ఏం చేయగలరు. నివేదయధ్వం గృహిణీ జనాయమాం దిశేయురన్నం కరుణాకులాయిమాః ఇతి స్మితాద్రం భవతేరితాగతాః తేదారకాదారజనం యయాచిరే. అటుపై నీవు ఆ సోమయాజుల పత్నులకు సోమిదేవమ్మలకు నా పేరు చెప్పుడు వారు అన్నము మీకు పెట్టగలరు అని అనగా నీ చిరునగవుచే తీపిగొన్న నీ మాటను వారు గ్రహించి మరలా చని ఆ మునిపత్నులను అన్నము పెట్టమని వేడుకొనిరి. గృహీతనాంని త్వయి సంభ్రమాకులా చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః చిరంధృతత్వత్ ప్రవిలోకనాగ్రహాః స్వకై నిరుద్ధాః అపితూర్ణమాయయుః. నీ పేరు చెప్పినదే తడవుగా ఇల్లాండ్రు తొట్టుబడి చోష్య పేయ లేహ్య రూపమున 4 విధములైన వంటలను ఎత్తుకొని చిరకాలము నుండి నిన్ను చూడ వేడుకపడుచున్నవారు కావున తమ వారు అడ్డుపడినను ముని భార్యలు లెక్క చేయక విదిలించుకొని చెయ్యన నీ దగ్గరికి వచ్చిరి. విలోలపించం చికురేకపోలయో సముల్లసత్కుండలమాద్రమీక్షతే నిధాయ బాహుం సుహృదం ససీమని సితం భవంతం సమలోకయంతతాః. శిరమును తూగు నెమలిపించము, చెక్కిళ్ళలు నూగు రత్నకుండలములు, కన్నుల తోగు తడి అనగా వాత్సల్యము కలిగి ఒక చెలికాని భుజముపై నిజహస్త పద్మము నానించి అల్లన ఉయ్యారముగా నొరిగి నిలుచున్న నిన్ను తామర రేకులట్టి కనులు కలవారు దర్శించిరి. తదా చకాచిత్వదుపాగమోజ్జత గృహీతహస్తా దయితేన యజ్వనా తదైవ సంచిత్య భవంతమంజసా వివేశ కైవల్యమహోకృతిన్యసో. అక్కడ ఒక ముని భార్య నీ దరికి వచ్చుచుండగా భర్త పట్టుకొని పోరాదని అడ్డగింపగా నిన్ను ధ్యానిస్తూ అట్లే నిలువబడి
నీ నిరతిశయ సంకల్ప సుఖానుభవము చేతను, నీ విరహము వలన కలిగిన సంతాప దుఃఖానుభవము చేతను కూడా సుఖదుఃఖ రూప బంధములు రెండును తెగి అనాయాసముగా కైవల్యమును పొందెను. ఈమె కృతార్థురాలు. ఆదాయ భోజ్యానను గృహ్యత పునః త్వదంగ సంగ స్పృహయోజ్ఞతి గృహం విలోకయజ్ఞాయ విసర్జయన్నిమాన్ చకర్ధభద్రూనపితా స్వగర్హణాన్. ఆ ఇంతులు నివేదించిన భోజ్యములను ఆరగించి నీ తనుస్పర్శ కోరి ఇళ్ళు వాకిళ్ళు విడిచి వచ్చినారని అనుగ్రహించి యజ్ఞపూర్తికై వారి భర్తలు వారి ఎడల ఆగ్రహపడక ఆదరించినట్లు చేసి వారలను యజ్ఞశాలకు అంపితివి. నిరూప్య దోషం నిజమంగనాజనే విలోక్య భక్తిం చ పునర్విచారిభిః ప్రబుద్ధతైస్త్వస్త అభివిష్టుతో ద్విజైః మరుత్పురాధీశ నిరుంధి మే గదాన్. తమ తప్పు తామెరిగి తమ భార్యల భక్తి వైభవం లక్షించి తత్వ విమర్శనము చేసి ఆ కర్మకులు నిన్ను స్తుతించిరి. ఓ గురువాయూరు మందిర సంచారి హరి, నా ఆర్తి హరింపు. స్వస్తి. తర్వాత 62వ దశకము ఇంద్రయాగ భంగము. కదాచిత్ గోపాలాన్ విహితమక సంభార విభవాన్ నిరీక్ష్యం త్వం సౌరే మఖనమదముధ్వంసితుమనాః విజానన్నప్యేతాన్ వినయ మృదునందాదిపశుపాన్ అపృచ్ఛక్కో వాయం జనక భవతాముజ్జమయితి. ఓ సౌరి, ఒక తరి యజ్ఞ సంభారములు సమకూర్చుకున్న గోపాలులను చూచి నీవు ఇంద్రుని గర్వము హరింపదలంచి ఏమియూ నెరుగని బేలవలే, అయ్యా మీరిప్పుడు చేయబో యాగమేమి అని మెత్తగా నందుడు మొదలైన ఆప్తులను అడిగితివి. బభాషే నందస్వాం సుతనను విధేయో మఘవతో మఖో వర్షే వర్షే సుఖయతి స వర్షేణ పృథివీం నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహితలే విశేషాదస్మాకం తృణసలిల జిహ్వా జీవ్యాహి పశవః. ఇది ఆ ఇంద్రుని తృప్తిసేయు ముఖము నేటేటా వర్ణించి అల్లదే అతడు సుఖింపచేయునిలా వర్షాయత్తములు. నందుడు కుమార, ఏటేటా ఇంద్రుని గూర్చి యాగము చేయవలేను. దానా తృప్తి చెంది ఆయన వర్షము కురిపించి భూమిని సుఖింపచేయును. మానవుల బ్రతుకులెల్లా వర్షాధీనము. విశేషించి మన పశువులు గడ్డి నీరు చేకదా జీవించును. ఇది శ్రుత్వా వాచం పితురై భవానాహ సరసం ధిగేతన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం మహారణ్యే వృక్షాః కిమివ బలిమింద్రాయ దదతే. ఆ పలుకులాలించి నీవు సరసముగా మీ తండ్రితో ఇట్లాంటివి చాలు చాలు. ఇంద్రుడట వాన కురిపించునట. ప్రాణుల అదృష్టము వర్షమును సృజించును, ఇంద్రుడు కాడు. ఆ ఇంద్రుడు కూడా అదృష్టమును బట్టియే ఆ పదవికి వచ్చినాడు. అడవిలో చెట్లు ఇంద్రుడికి పూజ చేయుచున్నవా? అవి బ్రతుకటలేదా? ఇదంతావః సత్యం యదిహ పశవో నః కులధనం తదా జీవ్యాయాసౌ బలిరచల భద్రే సముచితః సురేభ్యోప్యుత్కృష్టాననుధరణి దేవాః క్షితితలే తతస్తే ప్యారాజ్ఞా ఇది జగదిదత్వం నిజజనాన్. మీరన్నది ఇది ఒక్కటి మాత్రము నిజము. ఈ పశు సంపద మన కులధనము. వానికి తృణజల సమృద్ధి కావలేనన్నా ప్రారంభించిన ఈ యాగమును ఇలవేల్పు ఈ కొండరాజకు గోవర్ధనమునకు చేయుట ఉచితము. దేవతల కంటే గొప్పవారు భూమిలో ధరణి దేవులు. ఆ బ్రాహ్మణులు మనకు ఆరాధింపదగిన వారు అని నీ వారితో అంటివి. భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాస్తేపి పశుపాత్ విజేంద్రానచ్చంతో బలిమదదురుచ్చైః క్షితిభృతే వ్యదుః ప్రాదాక్షిణ్యం సుభృశమనమన్ నాదరయుతాః త్వమాదాః శైలాత్మా బలిమఖిలమాభీర పురతః. నీ మాటలాలించి బుద్ధిమంతులు అలకాపరులు సంశయింపగా
విప్రులను పూజించి గోవర్ధనగిరికి బలులిచ్చిరి. గిరి ప్రదర్శనములు చేసి మొక్కుకొనిరి. నీవా గిరిస్వరూపుడవై వారి ముందు గోవర్ధనగిరి నేను ప్రసన్నుడనైతిని అనుచు వారిచ్చు బలులను నీవు ఆరగించితివి. అవోచైవంతాన్ కిమిహ వితధం మే నిగదితం గిరీంద్రో నన్వేష స్వబలిముపభుంక్తే స్వవపుష అయం గోత్రో గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం సమస్తానిత్యుక్త్వా జఘృషు అఖిలా గోకులజుషః. ఆ మీద గట్టిగా చూచితిరా, నా మాట నిజమైనది. ఈ కొండ స్వయముగా మీ బలిని స్వీకరించినది. ఈ గోత్రము కొండ గోత్రద్విషి ఇంద్రుడు కోపించినను మనలందరినీ రక్షింప సమర్థుడు అని నీవనగా గోకులములో ప్రజలు ఆనందపడిరి. పరిప్రీతాయాతాః ఖలు భవదుపేతా వ్రజజుషో వ్రజం యావత్తావన్నిజమఖ విభంగం నిశమయన్ భవంతం జానన్నప్యధిక రజసాక్రాంతహృదయో నసేహే దేవేంద్ర త్వదుపరచితాత్మోన్నతిరపి. వారు ప్రీతితో నీతోడ రేపల్లకుంచనిరి. అంతట తనను గూర్చిన యజ్ఞము భంగమైనదని విరసుడై నీ మహిమను విన్నంతయు కన్నంతయు చక్కగా నెరిగియు రజోగుణము క్రమ్మిన హృదయముతో నీ చేత ఏర్పడిన స్వకీయమగు ఇంద్ర పదవి అందుండియు నీ చేసిన పని సైపడయ్యను. మనుష్యత్వం యాతో మధువిదపి దేవేష్వమినయం విధత్తే చ స్నష్టస్థిదశ సదా సదసాంకోపి మహిమా తతచ్ఛద్వంశిష్యే పశుపహతకస్య శ్రియమితి ప్రబుద్ధస్వాం జేతుం సకిల మఘవా దుర్మదనిధి. మధువైర్యే అగుగాక మనుజుడిగా నికృష్టమైన జన్మమందినాడు. నిజముగా విష్ణువే అయినచో స్వర్గవాసులకు ద్రోహం చేయినా అందువలన ఇతడు విష్ణువు కాడు. దేవతల ప్రభావం మంట కలిసినది. ఈ గొల్ల సిరియొల్ల కూల్తునని, ఈ గొల్ల యొక్క సిరి ఒల్లగూల్తునని ఇంద్రుడు మదమెక్కి నిన్ను గెల్చుటకు పూనెను. త్వదావాసం హంతుం ప్రళయ జలదానంబరభువి ప్రహిన్వన్ బిభ్రాణ కులిసమయ బభ్రే భగమనః ప్రతస్తేన్యే మైరంతర్దహనమరుదాజ్యై విహసితో భవన్మాయానైవ త్రిభువనపతే మోహయతి కిం. ఇంద్రుడు నీ ఉన్న కొండను కూల్చుటకు ప్రళయకాల మేఘ బలములను ఆకాశం వెంట నడిపించుటకు పూని వజ్రాయుధము చేకొని తన ఐరావతం ఎక్కి వచ్చెను. అది చూచి అగ్ని వాయువు మొదలైన దిక్పాలురు తమలో తాము నవ్వుకొనిరి. త్రిభువనాధీశ, నీ మాయ ఎవరిని మోహింపచేయదు? సురేంద్ర క్రుద్ధచ్చేద్విజకరుణయా శైలకృపయా కృపయాపి అనంతాంకోస్మాకం నియతీతి విశ్వాస్య పశుపాన్. అహో కిం నాయాతో గిరిబిదితి సంచిత్య నివసన్ మరు